దేవుడా, నిన్న నీకు మొక్కి మరీ డ్యూటీ స్టార్ట్ చేశాను కదా స్వామి, ఇలా చేసేవేంటి స్వామి? దైవ సహాయం అంటే ఏకంగా నువ్వే దిగొస్తావు అనుకున్నా. చూడ నచ్చగాని పంపించావు. ఈ రోజు ఎలాంటి వాడు వస్తాడో స్వామి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే రైడ్ పడి నాకు తెలుసు, అలా అడిగితే ఇలా ఇస్తావు. వద్దు, ఈసారి కస్టమర్ నేమ్ చూడకుండా డైరెక్ట్ గా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పికప్ చేసుకుని కస్టమర్ లొకేషన్కి వెళ్తా. ఓకే, ఫుడ్ పికప్ చేసిన లొకేషన్కి వచ్చాను. కస్టమర్ ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తట్లేదండి. మళ్ళీ ఇంకోసం ఇంకోసారి చూద్దాం. హలో చెప్పు బా. సార్, అదే టొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా సార్? ఏం పెట్టకూడదా? అదే సార్, రెస్టారెంట్ ఫుడ్ పికప్ చేసుకొచ్చేసాను. లొకేషన్ కన్ఫర్మ్ చేసుకుందాం కాల్ చేశాను సార్. పెట్టిన లొకేషన్ కి కదా వచ్చినావా? మళ్ళా కన్ఫర్మేషన్ దేనికి? సార్ ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయడానికి సార్. అద్దా ఏ లేదు బా, మొన్నే మా ఓడి సాంగ్ రిలీజ్ అయింది, కావాలి ట్యూన్ పెట్టినా. నువ్వు వినకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. మంచి సాంగ్ ఎట్టుందా? సార్ అవన్నీ నాకు ఎందుకు చెప్తారు సార్? నేను ఫుడ్ తీసుకొచ్చాను, మీకు కాల్ చేశాను సార్. సార్ మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. ఓ ఏడున్నా చూడు, రా లోపలికి. మళ్ళీ మీరేనా సార్? ఏం బా, మాకు ఆకలేదా? మాది గడుపు కదా, మేము ఆర్డర్ పెట్టకూడదా? ఫుడ్ పెట్టేసి పోబ్బా. సార్ డబ్బులు సార్. సార్ నాకు ఈసారి మొత్తం 10 రూపాయలు పంచేసి పెట్టద్దాను సార్, నాకు చిల్లరే కావాలి సార్. చిల్లర బా, నాకు తెలుసు కట్ట చిల్లర తెచ్చిన ఇలాంటివి ఉంటాయని. ఏంది సార్ ఇది? ఏంటి మమ్మీ ఎవడీడు? 1 2 3 4 5 6 లెక్క మిస్ అయింది, ఉండు 2 నిమిషాలు ఇప్పుడే లెక్కేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. 95 96 98 194 195 196 197 198 199. సరిపోయిందా బా? నా ఏంది లెక్క పెట్టుకోవా? నేరుగా వెళ్ళిపోతున్నావా? ఎన్నిసార్లు లెక్క పెట్టమంటారు సార్? మీరు ఎన్నిసార్లు లెక్క పెట్టినారు సార్లా? మళ్ళీ నేను కూడా లెక్క పెట్టాలనా? మళ్ళీ రూపాయి తక్కువైంది సార్, 2 రూపాయలు తక్కువైంది సార్ అంటే ఎవడిస్తాడా? ఇప్పుడే లెక్కేసుకో. తక్కువ అయితే నా చేతులు నేను వేసుకుంటాను సార్. నేను ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి సార్. అదే నా ఆరోగ్యానికి మంచిది. ఇంటెలిజెంట్ ఫెలో. యానున్నా సార్, నాకే దొరుకుతారు వచ్చి. మానే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఎండావాన రాత్రి పగలు తేడా లేకుండా అతను తిన్నా తినకపోయినా ఒక్కోసారి పస్తులుండి మరీ మీ ఆకలి తీర్చేవాడే డెలివరీ పార్ట్నర్. అంతేకాదు, ఒక్కోసారి ట్రాఫిక్ లో ఉంటారు, వాన వల్ల, లేదంటే హోటల్లో లేట్ అవ్వచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఒక 2 నిమిషాలు లేట్ అయినా, 5 మినిట్స్ లేట్ అయినా దయచేసి రైడర్ కష్టాలు అర్థం చేసుకోండి. లేట్ అయింది కదా అని చెప్పి మీరు ఆకలితో ఉంటారు మాకు తెలుసు, కానీ అలాగానే మీరు అంటే తీసుకోవాలంటే వాడు కేవలం మీ ఫుడ్ ఒకటే మోసుకురాడు, వాడి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆ బ్యాగ్ లో మోసుకుంటూ వస్తుంటాడు. ఒక్కసారి లేట్ అయినప్పుడు దయచేసి అర్థం చేసుకొని వాళ్ళకి సహకరించండి. ఈ వీడియో అందరు డెలివరీ పార్ట్నర్లకు అంకితం చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ముఖ్యం బిగులో.